వెబ్ టెక్నాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, లిస్ట్. హైపర్ లింక్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లిస్ట్. ఓకే, సో ఇందుకు వాట్ ఈస్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని మనం ఒక లిస్ట్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే లిస్ట్ కాన్సెప్ట్. అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వెబ్ పేజ్లో ఒక లిస్ట్ ఫార్మాట్లో చూపిస్తాం అనమాట. ఇలా లిస్ట్ ఫార్మాట్లో చూపించడానికి కూడా మళ్ళీ మనకి 3 కేటగిరీస్ ఆఫ్ లిస్టులు ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్, and third one definition list. Okay na, list is nothing but group of related items ని ఒక లిస్ట్ ఫార్మాట్ లో చూపించడానికి మనం లిస్ట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం ఇక్కడ వెబ్ పేజ్ లో. సో ఇలాంటి లిస్ట్ ఫార్మాట్ లో చూపించేటప్పుడు కూడా మనం 3 టైప్స్ లో మనం లిస్ట్ ఫార్మాట్ లో చూపించవచ్చు. అవి ఏంటి అంటే ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ వన్ డెఫినిషన్ లిస్ట్. ఓకేనా, వీటన్నిటికీ కూడా కారణంగా వీటన్నిటికీ కాదు ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి కలిపి ఒక సపోర్టింగ్ ట్యాగ్ కూడా మనం వాడతాం. ఆ సపోర్టింగ్ ట్యాగ్ ఏంటి అంటే ఎల్ఐ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్ అన్నమాట. ఓకే కదా, సో లిస్ట్స్ అనేవి మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి కామన్గా ఒక సపోర్టింగ్ ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ఏంటి అంటే ఎల్ఐ ట్యాగ్. ఎల్ఐ మీన్స్ ఏంటి అంటే లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అనగానే మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే ఓఎల్ ట్యాగ్ వాడతాం. ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. సో మనం ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఫార్మేట్లో అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని మనం ఆర్డర్డ్ లిస్ట్లో చూపించడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్. ఇక మరి ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే లిస్ట్ కాన్సెప్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని ఒక లిస్ట్ ఫార్మాట్లో చూపించడానికి లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇలా లిస్ట్ ఒక లిస్ట్ ఫార్మాట్లో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని చూపించేటప్పుడు ప్రతి ఐటమ్కి ఫ్రంట్ మీరు నెంబరింగ్ కానీ ఓకే అంటే ఫస్ట్ ఐటమ్కి 1, సెకండ్ ఐటమ్కి 2, థర్డ్ ఐటమ్కి 3 ఇలా కంటిన్యూస్గా నెంబరింగ్ కానీ లేదు అంటే ఏబీసీలు కానీ ఈ ఏబీసీలో మళ్ళీ స్మాల్ ఏబీసీలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనమాట. ఫస్ట్ ఐటమ్కి స్మాల్ ఏ, సెకండ్ ఐటమ్కి స్మాల్ బి, థర్డ్ ఐటమ్కి స్మాల్ బి, అలా ఏముంటే అది. అలానే స్మాల్ ఏ ప్లేస్లో క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఈ నెంబర్స్లో కూడా అయితే మనం యూజ్ చేసే డైలీ యూజ్ చేసే నెంబర్స్ లేదు అంటే కనుక రామన్ నెంబర్స్. ఇలా నెంబర్స్ కానీ ఆల్ఫాబెటికల్ లెటర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్కి ఫ్రంట్ మనం చూపించాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా ఆర్డర్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏం చెప్తున్నాను, ఓఎల్ ట్యాగ్ వాడతాం. ఓకే కదా, సో ఓఎల్ ట్యాగ్లో నేను ఏం చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని కూడా ఆర్డర్ లిస్ట్లో మనం ఎలా చూపించవచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ అయితే నెంబర్స్ చూపించవచ్చు. మళ్ళీ ఆ నెంబర్స్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ 1 2 3 వాడచ్చు, లేదు అంటే కనుక రోమన్ నెంబర్స్ 1 2 3 వాడచ్చు. అదేవిధంగా ఆల్ఫాబెటికల్ లెటర్స్ క్యాపిటల్ ఏబీసీలు వాడచ్చు, లేదంటే స్మాల్ ఏబీసీ వాడచ్చు. మరి వాడచ్చు అని చెప్తున్నామంటే ఏది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ ఏ టైప్లో మనకి ఆర్డర్ చూపించాలి అని అనుకుంటున్నామో ఆర్డర్ని మనం మెన్షన్ చేయాలి కదా. సో అలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏంటి అంటే టైప్ యాట్రిబ్యూట్. ఓకే, సో ఆర్డర్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఓవరాల్గా లిస్ట్ అంటేనే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని లిస్ట్ ఫార్మాట్లో చూపించేది. ఇలా లిస్ట్ ఫార్మాట్లో చూపించేటప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ అయితే నెంబర్స్ని లేదంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ని వాడచ్చు అని చెప్పుకుంటున్నాం. ఇలా నెంబర్స్ కానీ ఆల్ఫాబెటికల్ లెటర్స్ని కానీ వాడతామంటే నేను ఏ నెంబర్ని కానీ ఆల్ఫాబెటికల్ లెటర్ కానీ దేన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ చూపించాలి అని అనుకుంటున్నాను దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడేగా మనకు ఆ వెబ్ బ్రౌజర్లో అవుట్పుట్లో కనిపిస్తుంది, ఆ సీక్వెన్స్ అనేది అప్లై అవుతుంది. సో దానికోసం ఆర్డర్ లిస్ట్లో ఏం వాడాలి అంటే టైప్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఈ టైప్ ఈక్వల్ టు తర్వాత మీరు నెంబర్ యూజ్ చేయాలి అనుకుంటే నెంబర్ని డబుల్ కోట్స్లో పెడతారు. లేదు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ నేను ఏబీసీలు వాడాలి అని అనుకుంటున్నానంటే ఏబీసీలు వాడచ్చు. ఆ ఏబీసీలో స్మాల్ ఏ అంటే స్మాల్ ఏ వాడచ్చు, క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏ వాడచ్చు. లేదు నెంబర్స్ కావాలి అనుకుంటే నెంబర్స్, ఆ నెంబర్స్ మళ్ళీ రోమన్ నెంబర్స్ వాడాలంటే రోమన్ నెంబర్స్. ఏది కావాలి అనుకుంటే అది మనం వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ నేను 1 2 3 అప్లై చేయాలనుకుంటున్నాను. సో టైప్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే 1 అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ 1 అని ఇచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు సీక్వెన్స్లో సపోజ్ ఫస్ట్ ఐటమ్కి 1, సెకండ్ ఐటమ్కి 2, థర్డ్ ఐటమ్కి
ఇక 1 2 3లో కంపల్సరీ స్టార్ట్ చేయాలని రూల్ లేదు. మీరు స్టార్టింగ్ 3 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారు అనుకోండి, 3 4 5 ఇవ్వాలి, 1 2 వదిలేసి అనుకుంటారు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటారో ఆ నెంబర్ని కానీ లెటర్ని కానీ అక్కడ మెన్షన్ చేస్తే సరిపోద్ది. రిమైనింగ్ అన్నింటినీ కూడా సీక్వెన్స్లో దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత అన్నీ కూడా అప్లై అవుతాయి అనమాట. మనం ఎప్పుడు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫండమెంటల్గా టైప్ ఈక్వల్ టు ఏం చెప్పాను అంటే నేను ఇచ్చే ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అన్నింటికి కూడా ఈ సీక్వెన్స్ అంటే నెంబర్ అనేది అప్లై అవ్వాలి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఆర్డర్ లిస్ట్కి కానీ అన్ఆర్డర్ లిస్ట్కి కానీ కామన్గా ఒక సపోర్టింగ్ ట్యాగ్ వాడతాను. ఆ ట్యాగ్ ఏంటి అంటే ఎల్ఐ ట్యాగ్. ఎల్ఐ అంటే మీనింగ్ ఏంటంటే లిస్ట్ అని చెప్పాను. ఓకే, సో నేను ఆర్డర్ లిస్ట్ అంటే నేను గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ వెబ్ పేజ్లో ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేశాను, ఆర్డర్ లిస్ట్లో ఆ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్కి కూడా ఫ్రంట్ నేను నెంబర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నెంబర్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆర్డర్ లిస్ట్ వాడాలి. సో ఓఎల్ అనే ట్యాగ్ వాడాను. నెంబర్స్ మనకు ఓఎల్లో టైపే నెంబర్స్ ఇవ్వచ్చు, లేదు అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇవ్వచ్చు. మరి ఏమి కావాలి అని అనుకుంటున్నాము, ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కనిపించాలని అనుకుంటున్నామో దాన్ని మనం మెన్షన్ చేయాలి కాబట్టి టైప్ అట్రిబ్యూట్ వాడాను. టైప్ ఈక్వల్ టు అని చెప్పి ఏం చేశాను అంటే ఆ నెంబర్ని మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే ఐటమ్స్ని మనం చూపించాలి అని అనుకున్నామో ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఎలా రాయాలి అంటే లిస్ట్ ట్యాగ్లో రాయాలి, ఎల్ఐ ట్యాగ్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్స్ని చూపించాలనుకున్నాం అనుకోండి లిస్ట్లో. ఫస్ట్ ఎల్ఐలో మ్యాంగో. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఎల్ఐ నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను, ఇంకొక ఐటమ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని ఒక లిస్ట్లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఐటమ్ నేను మ్యాంగో తీసుకున్నాను, ఆ మ్యాంగోని కాస్త ఒక లిస్ట్లో చూపించాను కాబట్టి ఎల్ఐ తీసుకున్నాను. సో ఎల్ఐ ఓపెన్ చేసి మ్యాంగో రాసి ఐటమ్ రాసి ఏం చేశాను, లిస్ట్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఎల్ఐ ఇంకొక లిస్ట్ని ఇంకొక ఐటమ్ని మెన్షన్ చేయాలనుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని ఒక్కొక్క లిస్ట్లో మెన్షన్ చేయాలి కాబట్టి ఇంకొక లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేద్దాం, మ్యాంగో తర్వాత బనానా, ఇదిగోండి ఇంకొక లిస్ట్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఎల్ఐ తీసుకుంటే ఇంకొక ఐటమ్ నేను మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇంకొక ఎల్ఐ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్. ఇలా మీరు ఎన్ని ఐటమ్స్ అయితే చూపించాలి అని అనుకుంటున్నారో ఆ అన్ని ఐటమ్స్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక్కొక్క ఐటమ్ని కూడా ఒక్కొక్క లిస్ట్లో తీసుకొని యాపిల్ ఇంకొక ఐటమ్, ఒక్కొక్క ఐటమ్ని కూడా ఒక్కొక్క లిస్ట్లో తీసుకొని మనం మెన్షన్ చేయాలి. ఆ తీసుకునే లిస్ట్ కాస్త మీరు ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకున్నారో నెంబర్స్ కానీ ఆల్ఫాబెటికల్ లెటర్ కానీ అప్లై ఇవ్వాలి అని అంటే కనుక అప్పుడు మనం ఎలా ఈ లిస్టులన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేస్తామంటే ఆర్డర్ లిస్ట్లో మెన్షన్ చేసి అది ఏ టైప్లో అప్లై చేయాలనుకుంటున్నామో ఆ టైప్ని కాస్త ఆ టైం ఇక్కడ మెన్షన్ చేస్తామంట. సో నేను ఈ లిస్ట్ని ఇలా ప్రిపేర్ చేయాలనుకున్నా అంటే అవుట్పుట్లో ఎలా చూపించాలనుకుంటున్నాను, నేను ఇవ్వాలనుకున్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని నేను ఏం చెప్తున్నాను లిస్ట్లో ప్లేస్ చేయాలి. సో ఆ లిస్ట్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ప్రతి ఐటమ్ని పెడతాం. ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఐటమ్స్ని కూడా అన్ని లిస్ట్ని తీసుకొని అంటే అన్ని ఎల్ఐ ట్యాగ్ని తీసుకొని ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో ప్లేస్ చేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన ఐటమ్స్ అన్ని నేను కంప్లీట్ చేసుకున్నానో ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ని కాస్త నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేస్తాను. ఓకే, మీకు తెలుసుగా ఒక ట్యాగ్కి సంబంధించిన ప్రాపర్టీని ఎప్పుడు కూడా ఆ ట్యాగ్ని ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నామో ఆ ఓపెన్ చేసిన ప్లేస్లోనే రాయాలి. సో ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ కాస్త ఎక్కడ ఓఎల్ అనే ట్యాగ్ ఓపెనింగ్లో రాయాలి కాబట్టి ఓపెన్ చేసిన దగ్గరే మనం టైప్ అనే యాట్రిబ్యూట్ రాసి ఆ యాట్రిబ్యూట్కి సంబంధించిన వాల్యూని ఏంటో మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని నేను ఎక్కడ మెన్షన్ చేయాలంటున్నాను, ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క లిస్ట్లో మెన్షన్ చేయాలి. సో ఇటువంటి ఒక లిస్ట్ మెన్షన్ చేశాను మ్యాంగో, నెక్స్ట్ ఇంకొక లిస్ట్లో బనానా, ఇంకొక లిస్ట్లో పైనాపిల్, ఇంకొక లిస్ట్లో యాపిల్. ఇలా ఫ్రూట్స్ లిస్ట్ని నేను ఒక ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని కూడా ఎవ్రీ ఐటమ్ని కూడా లిస్ట్లో మెన్షన్ చేసి నా ఐటమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసిన ఆర్డర్ లిస్ట్ని కాస్త క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. సో అవుట్పుట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే 1 ఏం ఇచ్చాం, ఫస్ట్ మ్యాంగో, నెక్స్ట్ 2 సెకండ్ ప్లేస్ ఏం ఇచ్చాం బనానా, నెక్స్ట్ 3 పైనాపిల్, నెక్స్ట్ 4 యాపిల్. ఇలా కనిపిస్తాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఫ్రూట్సే కదా. సో ఓవరాల్గా మనం లిస్ట్ని దేనికోసం యూజ్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని ఒక లిస్ట్ ఫార్మాట్లో చూపించడానికి మనం లిస్ట్ యూజ్ చేస్తాం. ఇటువంటి లిస్ట్ కూడా మనకి 3 కేటగిరీస్లో ఉంటుంది, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అనగానే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి
గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ కదా లిస్ట్ ఫార్మాట్లో చూపిస్తాం. సో ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ మనం అయితే నెంబర్ని కానీ లేదు అంటే ఏబీసీ లెటర్స్ని అయితే స్మాల్ లేదా క్యాపిటల్ ఏ లెటర్స్ని కానీ నెంబర్స్ని కానీ చూపించాలి అని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే టైప్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్ టైప్ యూజ్ చేస్తాం. సో ఏ టైప్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ ఏ టైప్లో మనం ఆర్డర్ని ప్లేస్ చేయాలి అని అనుకున్నామో ఆ టైప్ కాస్త ఇక్కడ టైప్లో మీరు మెన్షన్ చేయాలి. ఆ టైప్ ఇచ్చే వాల్యూలో మెన్షన్ చేయాలి. మన ఇచ్చే ప్రాపర్టీ కాస్త ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే మనం లిస్ట్ని ఓపెన్ చేసిన దగ్గర మాత్రమే ఆ ప్రాపర్టీని మెన్షన్ చేయాలి. సో ఆర్డర్ లిస్ట్ని ఇక్కడ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూని మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని నేను ఏం చెప్తున్నాను ఒక లిస్ట్లో మెన్షన్ చేయాలి. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క లిస్ట్ తీసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఒక లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఇలా ఎన్ని లిస్టులు కావాలనుకున్నారో అన్ని లిస్టులు ప్రిపేర్ చేసి ఫైనల్గా ఏం చేస్తాం ఓఎల్ని క్లోజ్ చేస్తాం, అంటే ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేస్తాం. మరి ఇలా చేసినప్పుడు అవుట్పుట్లో ఎలా కనిపిస్తుంది అంటే అలా కనిపిస్తుంది. ఎందుకు ఇదంతా ఏంటి వెబ్ పేజ్లో మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఆర్డర్ లిస్ట్లో చూపించడానికి. మరి వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మనం స్టార్టింగ్ ఏం చేస్తాం HTML ట్యాగ్ ఓపెన్ చేస్తాం. ఇదిగోండి HTML ట్యాగ్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తారు టైటిల్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. హెడ్లో ఏం చేస్తారు టైటిల్ ఓపెన్ చేస్తారు, టైటిల్ సబ్ ట్యాగ్ ఇస్తారు. టైటిల్ సబ్ ట్యాగ్లో నేను ఆర్డర్ లిస్ట్ అని ఇస్తున్నాను. ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చాను. నా టైటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి టైటిల్ క్లోజ్ చేస్తాను. టైటిల్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తానో నెక్స్ట్ ఏం చేస్తాను హెడ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీని ఓపెన్ చేస్తాను. ఈ బాడీ ట్యాగ్లో ఈ ట్యాగ్ అన్ని రాస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆర్డర్ లిస్ట్ రాస్తాను కాబట్టి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఫైనల్గా లాస్ట్లో ఏం చేయాలి HTML క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్. ఓకేనా? సో HTML ప్రాబ్లం ఇప్పుడు వెబ్ పేజ్ క్రియేట్ అవుతుంది. అంతేగాని మీరు మనం HTML బాడీని వచ్చేసి ఓన్లీ రాస్తారంటే కాదు. మామూలుగా ఆర్డర్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ లిస్ట్ టైప్ ఓపెన్ చేస్తాం, టైప్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని లిస్ట్లో పెడతాం. మనం క్రియేట్ చేసేదంతా కూడా ఏంటి వెబ్ పేజ్లో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూపించడానికి. మరి వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్ HTML ట్యాగ్ ఉండాలి. నెక్స్ట్ హెడ్డింగ్ ఇవ్వాలంటే హెడ్ ట్యాగ్, అందులో టైటిల్ ట్యాగ్. ఓవరాల్గా ఈ కోడింగ్ అంతా కూడా అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఏదైతే మీకు కనిపించాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా ఎక్కడ రాయాలి బాడీ ట్యాగ్లో రాయాలి. కాబట్టి బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తాను, అందులో ఏదంతా రాస్తాను. ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా OL ట్యాగ్ క్లోజ్ చేసి అంటే ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ క్లోజ్ చేసి బాడీ క్లోజ్ చేసి HTML క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దీని కాస్త ఏం చేస్తారు సపోజ్ ఆర్డర్ లిస్ట్ డాట్ HTML అనే పేరుతో సేవ్ చేస్తారు. ఇలా సేవ్ చేసిన దాన్ని కాస్త ఏం చేస్తారు వెబ్ బ్రౌజర్ సహాయంతో ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక వెబ్ బ్రౌజర్ స్క్రీన్ ఎలా ఉంటుంది ఆ స్క్రీన్ మీద 1 మ్యాంగో 2 బనానా 3 పైనాపిల్ 4 యాపిల్ అని కనిపిస్తాయి. మన యాక్చువల్లీ ఇది ఏంటి 1 2 3 ఇవ్వలేదు. ఆటోమేటిక్గా మీరు ఇచ్చే ప్రతి ఐటమ్కి కూడా అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుందంటే ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా మనం ఎక్కడ ప్రిపేర్ చేసాం ఆర్డర్ లిస్ట్లో ప్రిపేర్ చేసాం కాబట్టి. ఇక నెక్స్ట్ ఐటమ్ చూడండి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? ఇక అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్ అయితే నేను ఏం చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ అయితే నెంబరింగ్ ఇవ్వచ్చు, లేదు అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే UL ట్యాగ్ వాడతాం. ఓకేనా? ఆర్డర్ లిస్ట్ అయితే ఏ ట్యాగ్ వాడడం OL ట్యాగ్ వాడడం. అన్ఆర్డర్డ్ లిస్ట్కి UL ట్యాగ్ వాడతాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ నేమ్లోనే ఉంది. U అంటే అన్ఆర్డర్డ్, L అంటే లిస్ట్. ఇక టైప్లో ఏం చేస్తారు అంటే ఆర్డర్ లిస్ట్ అయితే నెంబర్స్ కానీ ఆల్ఫాబెటికల్ లెటర్స్ కానీ అప్లై అవుతాయి. అదే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనుకోండి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ సర్కిల్ని కానీ స్క్వేర్ని కానీ రెక్టాంగిల్ సింబల్స్ని కానీ అప్లై చేయొచ్చు. ఇలా ఏదో ఒక ఫార్మెట్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ సర్కిల్, లేదు అంటే స్క్వేర్, లేదు అంటే రెక్టాంగిల్ ఇలా సింబల్స్ కనిపించాలి అంటే సింబల్స్తో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని చూపించాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో టైప్లో ఏం చేస్తాం అనమాట మీకు సర్కిల్ కావాలంటే సర్కిల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ సర్కిల్ సింబల్తో కనిపించాలంటే సర్కిల్ సింబల్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు నేనేం చెప్పాను స్టార్టింగ్లోనే ఆర్డర్ లిస్ట్కి కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్కి కానీ ఒక సపోర్టింగ్ ట్యాగ్ ఉంటుంది. ఆ సపోర్టింగ్ ట్యాగ్ ఏంటి అంటే LI ట్యాగ్. సో మీరు ఆర్డర్ లిస్ట్లో ఐటమ్స్ని చూపించాలి అన్నా అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఐటమ్స్ని చూపించాలి అన్నా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని ఎక్కడ రాస్తారు LI ట్యాగ్లోనే రాస్తారు. రెండింటికి కూడా సపోర్టింగ్ ట్యాగ్ LI. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్లో అయితే 1 2 3 అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సర్కిల్ ఇచ్చామనుకోండి టైప్ ఈక్వల్ టు నేను సర్కిల్ మెన్షన్ చేశాను. సో ఈ 1 2 3 ప్లేస్లో కాస్త ఏమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్ ఇలా డిస్క్ సింబల్ సర్కిల్ అంటే ఇలా డిస్క్ సింబల్గా కనిపిస్తుంది.
ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఫ్రంట్ డిస్క్ సింబల్ కనిపిస్తుంది. అదే స్క్వేర్ ఇచ్చారనుకోండి స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ అండ్ అన్ఆర్డర్. జస్ట్ అన్ఆర్డర్ పెట్టాను, టైపింగ్ మెన్షన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని లిస్ట్లోనే రాశాను. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ టాస్క్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. సో ఇందాక ఆర్డర్ లిస్ట్లో 1 2 3 కనిపించినవి కాస్త ఇప్పుడు ఏమవుతాయి, మనం టైప్లో సర్కిల్ ఇచ్చాం కాబట్టి సర్కిల్ సింబల్స్ కనిపిస్తాయి. మీకు సర్కిల్ సింబల్స్ కనిపించాలి అంటే ఆ సర్కిల్ సపోర్ట్ చేసే ట్యాగ్ ఏంటి, యూఆర్ ట్యాగ్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్. సో అన్ఆర్డర్ లిస్ట్లోనే మెన్షన్ చేయాలి. మీరు ఆర్డర్ లిస్ట్ తీసుకొని టైప్ ఈక్వల్ టు సర్కిల్ అన్నారు అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది కనిపించదు. అంటే కనిపించదు అంటే సేమ్ మీరు రాసేసిన యాజ్ ఇట్ ఈస్ కోడింగ్ అనేది కనిపిస్తుంది తప్ప అది ప్రాసెస్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకోసం రాదు అంటే ఆర్డర్ లిస్ట్లో మనకి కేవలం నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఇవ్వగలం. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ డిఫరెంట్. అన్ఆర్డర్ లిస్ట్లో సింబల్స్ సర్కిల్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మెన్షన్ చేయగలం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. మరి ఇక నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఉండిపోయింది చూడండి, డెఫినిషన్ లిస్ట్. డెఫినిషన్ లిస్ట్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ లాగా మనం డెఫినిషన్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూపించాం. కాకపోతే డెఫినిషన్ లిస్ట్ దేనికోసం వాడతాము అంటే ఏదో ఒక టర్మ్కి సంబంధించిన డెఫినేషన్ మనం డిస్క్రిప్షన్ ఫార్మాట్లో రాయాలి, ఐ మీన్ వెబ్ పేజ్లో చూపించాలి అని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే లిస్ట్ ఏంటి అంటే డెఫినేషన్ లిస్ట్. ఓకేనా, డెఫినేషన్ లిస్ట్కి మనం యూజ్ చేసే ట్యాగ్ డిఎల్ ట్యాగ్, డెఫినేషన్ లిస్ట్. ఇందులో నేను ఏం చెప్తున్నాను, ఆర్డర్ లిస్ట్లో కానీ అన్ఆర్డర్ లిస్ట్లో కానీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఒక ఫార్మాట్లో చూపిస్తాం. నెంబర్స్ ఫార్మాట్లో చూపించాలి అంటే కనుక ఆర్డర్ వాడతాం, లేదా ఐ మీన్ దాని ఫ్రంట్ ట్యాగ్ ఏబిసిడి కానీ, లేదు దాని ఫ్రంట్ సింబల్సే కావాలి అనుకుంటే అన్ఆర్డర్లో వాడతాం. బట్ డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఒక టర్మ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఐ మీన్ డెఫినేషన్ మీరు డెఫినేషన్ ఫార్మాట్లో రాయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్. దీనికోసం ఏం రాస్తాం, డెఫినేషన్ లిస్ట్కి డిఎల్ వాడతాం. ఈ డిఎల్లో మనకి ఏముంటాయంటే డిటి ఒకటి ఉంటుంది అండ్ డిడి ఒకటి ఉంటుంది. ఓకేనా, డిటి అంటే డెఫినేషన్ టర్మ్, డిడి అంటే డెఫినేషన్ డేటా. నేనేం చెప్తున్నాను, ఒక టర్మ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ని చూపించడానికి ఒక డిస్క్రిప్షన్ ఫార్మాట్లో దాని డెఫినేషన్ అంతా చూపించడానికి మనం యూజ్ చేసే ట్యాగే డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్. సో ఏదో ఒక పదం సపోజ్ HTML రాశాను, హెడ్ ట్యాగ్ రాశాను. ఈ హెడ్ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నానంటే డెఫినేషన్ లిస్ట్ అని టైటిల్ ఇచ్చుకున్నాను, హెడ్ క్లోజ్ చేస్తాను, బాడీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. సంథింగ్ ఏదో ఒక టర్మ్కి సంబంధించిన డెఫినేషన్ ఫార్మాట్లో రాయాలనుకుంటున్నాను అనమాట. సో నేను ఏం చేశాను, డిఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏ టర్మ్ అయితే మనం డెఫినేషన్లో చూపించాలనుకుంటున్నామో ఆ టర్మ్ని డిటి ట్యాగ్లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అంటే ఏదో నేను డెఫినేషన్ ఫార్మాట్లో వెబ్ పేజ్లో చూపించాలనుకుంటున్నాను. సో ఈ టర్మ్ డిస్క్రిప్షన్ కదా నేను చూపించాలనుకుంటున్నాను. సో దీన్ని కాస్త ఏం చేస్తానంటే డిటి ట్యాగ్లో రాస్తాను. సో డిటి ట్యాగ్లో రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు డిడి ట్యాగ్ రాసి డిడిలో ఏం చేస్తాను అంటే కంప్యూటర్ అంటే ఏదో రాస్తాను. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, సంథింగ్ దాని డెఫినేషన్. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ రిట్రీవ్ డేటా. దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిడి ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ డిడి ట్యాగ్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ డిఎల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ మీరు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఫైనల్గా ఏం చేస్తాం, బాడీ క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ HTML క్లోజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అవుట్పుట్లో మీకు ఏం కనిపిస్తుందంటే ఇలా వస్తుంది. అవుతుంది కంప్యూటర్, ఇది స్క్రీన్ కంప్యూటర్ కనిపించి దీని కింద కంప్యూటర్ ఏదైతే మీరు డిడిలో రాసారో అంతా ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ రిట్రీవ్ డేటా, దాంట్లో డెఫినేషన్ ఫార్మాట్లో కనిపిస్తుంది అనమాట. సో ఒక టర్మ్కి సంబంధించి ఆ టర్మ్కి సంబంధించిన డెఫినేషన్ ఫార్మాట్లో మీకు వెబ్ పేజ్లో కనిపించాలనుకుంటే అప్పుడు మనం డెఫినేషన్ లిస్ట్ వాడతాం. సో ఓవరాల్గా లిస్ట్ దేనికోసం అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని మనం ఒక లిస్ట్ ఫార్మాట్లో చూపించడానికి యూజ్ చేసే కాన్సెప్టే లిస్ట్ కాన్సెప్ట్. ఇందులో మనకి 3 కేటగిరీస్ ఆఫ్ లిస్టులు ఉంటాయి. ఏంటవి, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అయితే ఓఎల్ ట్యాగ్ వాడతాము, అన్ఆర్డర్ లిస్ట్ అయితే యూఎల్ ట్యాగ్ వాడతాం. ఈ రెండింటికి కూడా సపోర్టింగ్ ట్యాగ్ ఉంటుంది నార్మల్గా. ఆ ట్యాగ్ ఏంటి అంటే LI ట్యాగ్, దట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ట్యాగ్. ఓకే, అండ్ డెఫినేషన్లో అయితే ఆర్డర్లో అయితే ఏమవుతుంది, నెంబర్స్ కానీ ఏబిసిడి కానీ అప్లై చేస్తాం. అన్ఆర్డర్లో అయితే సింబల్స్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్
అప్లై చేస్తాం. ఎక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఫ్రంట్. ఇక డెఫినేషన్ లిస్ట్ అనుకోండి. డెఫినేషన్ లిస్ట్లో అయితే డిఎల్ ట్యాగ్ వాడతాం. ఈ డిఎల్ ట్యాగ్ తర్వాత ఏ టర్మ్కి అయితే మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టర్మ్ కాస్త డీటీలో రాయాలి, డెఫినేషన్ టర్మ్లో రాయాలి. దానికి సంబంధించిన డెఫినేషన్ అంతా కూడా ఎక్కడ రాస్తారు అంటే డీటీలో రాస్తారు, డేటా డెఫినేషన్. సో డేటా డెఫినేషన్లో రాస్తారు. అవుట్పుట్లో మీకు ఎలా కనిపిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డీటీలో మీరు కంప్యూటర్ అంటే ఏమో రాసి దానికి సంబంధించిన డెఫినేషన్ అంతా డేటా డెఫినేషన్ డీటీలో రాసాను అనుకోండి. దాని కింద కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ ద డేటా, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా